నమస్తే 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతుంటే ఇటు సాఫ్ట్వేర్ రంగం కానీ ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఇమీడియట్గా ఉద్యోగాన్ని మానేయాలని కానీ మార్చాలని కానీ ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది. ఇటువంటి ఇబ్బందులు వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా వరకు సోదరీమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం చిన్న చిన్న వివాదాలు ఉండడానికి అవకాశం ఉంది. కొలీగ్స్తో కానీ నైబర్స్తో కూడా చిన్న చిన్న వివాదాలు ఏర్పడడానికైతే ఎక్కువ అవకాశాలు మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో కనిపిస్తున్నాయి. ఇటు తండ్రి గారి ఆరోగ్యం కానీ తండ్రి సమానమైన వారి ఆరోగ్య యోగక్షేమాల విషయంలో కొంత శ్రద్ధ వహించండి. అలాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే ఉద్యోగాల కోసం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు విద్య కానీ ఉద్యోగం కానీ ఈ విషయాల్లో కొంత ఆటంకాలు ఏర్పడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఆరోగ్య విషయాల్లో జూలై మాసం అంతా కూడా ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. మిథున రాశి వారు జూలై 17th వరకు కూడా కొంత హెల్త్ కండిషన్స్ అనేవి ఇబ్బందులు పెట్టచ్చు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం అన్నమాట మిథున రాశి వారు. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేనిపోని వివాదాల్లో కానీ లేదా తగువుల్లోకి కానీ తీర్పులు చెప్పడానికి కానీ లేదా మధ్యవర్తిత్వం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మీడియేషన్షిప్ ఇలాంటివి వహించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కొంత గుడ్ విల్ తగ్గచ్చు, లేదంటే మాటకు విలువ తగ్గచ్చు. వేరే వాళ్ళ గురించి మీరు ఇబ్బంది పడే సిచ్యువేషన్ మధ్యలో ఉండి ఇబ్బంది పడే సిచ్యువేషన్ అండ్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు ఇబ్బందుల్ని కలిగిస్తాయి. అంటే ఒకవేళ వాళ్ళు కట్టకపోతే షూరిటీ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఏ రకంగా కలిగిస్తాయో అటువంటివి రావడానికి అవకాశం ఉంది. కొంత మిథున రాశి వారికి మాసంలో వ్యాయామము టైంకి ఆహారం తీసుకోవడము సరైన వ్యాయామము కలిగి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కొంత ఆధ్యాత్మికత పెరుగుతుంది. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి సహజంగానే పెరుగుతూ ఉంటుంది. ఇది కంటిన్యూ చేయండి. ఈ రకమైన పరిహారాలు చేస్తూ ఉండాలి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వాళ్ళకి జూలై 17 తర్వాత కొన్ని ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారానికి కూడా ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మాధ్యమిక ఫలితాలు ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చాలా వరకు ఈ మాసంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అధికంగా ఖర్చులు ఏర్పడే సిచ్యువేషన్స్ అర్థం లేని ఆడంబరాలకి అంటే ఆ ఖర్చు పెడుతున్న దానికి రీజన్ లేకుండా ఉండడము లేదా వృధాగా అయిపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా కోర్టు సమస్యలు కొన్ని విషయాల్లో పాజిటివిటీ మనకు కనిపిస్తుంది. మిథున రాశి వారికి కోర్టు సమస్యలు కానీ కొంత శత్రువుల పైన ఆధిపత్యం కానీ వహించడానికి కొంత పాజిటివ్గా కనిపిస్తుంది. ఇంకా సంతానం కోరుకున్న దంపతులకి కొన్ని విషయాల్లో జ్యోతిషపరమైన పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా చేసుకొని ముందుకు వెళితేనే సత్ఫలితాలు ఉంటాయి. వివాహం కాని యువకులకి కూడా సేమ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని అలయన్స్ రావడానికి జూలై 16 లోపు కొన్ని అలయన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టడీ పట్ల అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టడం చాలా అవసరం. ఇక ప్రేమ విషయాల్లో చాలా పేషెన్సీగా వ్యవహరించాలి మిథున రాశి వారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని నిందలు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ రంగము, రాజకీయ రంగము, మీడియా రంగము వీళ్ళకి రైతులకు కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది, బట్ స్లోగా వస్తుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాల్లో చాలా వరకు శనివారం రోజు దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించడం వల్ల అలాగే సూర్యాష్టకాన్ని పఠించడం వల్ల చక్కని సత్ఫలితాలు మిథున రాశి వారికి ఈ మాసంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్వస్తి.